ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. మనం ఆధ్యాత్మికంగా మనందరం కూడా భగవంతుడితోటి కనెక్ట్ అయి ఉన్నటువంటి వాళ్ళమే. జీవాత్మగా మనందరం సమానమే. కానీ అటువంటి సమాన స్థితిని మనం గుర్తించకుండా కేవలం బయట నామరూపంగానే భావిస్తే ఎప్పటికీ కూడా భగవంతుడిని కానీ గురువుని కానీ మనం చేరుకోలేము. గురువు అంటే జ్ఞానం. ఇంకా దేహం వదిలేసిన తర్వాత వాళ్ళకి నామరూపంతో పనే లేదు. మనమే ఇంకా మాస్టర్ గారి శిష్యులమని వేరే, విశ్వం గారి శిష్యులని వేరే, అలా అనేక రకాలుగా మనం బయట బాహ్యంగా మనకి మనం ఈ భేదభావం ఉన్నంత వరకు కూడా, ఏకత్వంలోకి రానంత వరకు కూడా గురువు అనుగ్రహం కలగదు. మనం బయట ప్రోగ్రెస్ ని చూసి మనకేదో దేవత అనుగ్రహం ఉందని, గురువు అనుగ్రహం ఉందని అనుకుంటున్నాం. మనం గురువు అంటేనే జ్ఞానం. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. మరి సత్యమైనటువంటిది, అనంతమైనటువంటిది, వ్యాప్తమైనటువంటిది, అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం యత్ పదం దర్శితమైన తస్మై శ్రీ గురవే నమః. అసలు ఆ శ్లోకానికి ఎవరు అనుభవపూర్వకమైనటువంటి గురులో కూడా గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాం ప్రస్తుత సమాజంలో. లేదా మామూలుగా గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ లక్షణం ఉన్న గురువు ఎవరు? అసలు మనం అనుకున్నటువంటి గురువుకి ఈ లక్షణాలు ఉన్నాయా? ఐదర్ హీ వాజ్ ఎన్లైటెడ్ ఆర్ నాట్. మనం బాహ్య ప్రదర్శనకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి మీడియా అంతా కూడా ధనంతో ఎక్స్పోజ్ చేస్తున్నటువంటి వాతావరణం. మరి అటువంటి వాటికే మనం బెండ్ అయిపోయి, అటువంటి వాటికే మన సహాయ సహకారాలన్నీ అందించి, మన ధనము సమయము అందరూ అందిస్తున్నారు. ప్రతి మానవుడు కూడా ఎక్కడొక్కడు నమ్ముతున్నాడు. నమ్మటం లేదని లేదు. నమ్మకం లేకుండా ఈ సృష్టి జరగదు. తండ్రి ఎవరు అంటే నమ్మకమే. తల్లి చూపించిన తండ్రి దూరంలో ఉండొచ్చు, వాళ్ళు దేశ విదేశాల్లో ఉండొచ్చు. మరి ఎలా నమ్ముతున్నాం తండ్రినే అని? తల్లి చెప్పింది కాబట్టి నమ్ముతున్నాం. అలాగే ఒక నమ్మకం మనల్ని నడిపిస్తూ ఉంటుంది. కానీ కలి ప్రభావం ఏంటంటే, మన మనస్సు ఏ స్థితిలో ఉంటే మనకు ఆ స్థితిలో ఉన్న గురువులే దొరుకుతారు. అదే వాళ్ళు ఇలాంటి వాళ్ళ అని మనమేం అనుకోక్కర్లే. మన మానసిక స్థితి ఎలా ఉంటే మనకు అటువంటి గురువు దొరుకుతాడు. దాన్ని బట్టి మనం ఆ గురువు నిజంగా ఎన్లైట్ పర్సనా, ఆత్మని అనుభవం పొందాడా, మరి ఆత్మకు ప్రాధాన్యత ఇచ్చి ఆత్మజ్ఞానులుగా తయారు చేయాలని ప్రయత్నం చేస్తున్నాడా, లేదా కేవలం వ్యవస్థని పెంపొందించుకోవాలి, వ్యవస్థని పెంచుకోవాలి అనేటువంటి భావంలోనే ఉన్నాడా అనేది మనం గ్రహించాలి. అదే ఇప్పుడు ఈ కలి ప్రభావం అలాగే ఉంటుంది. ఏ ఏ దేవాలయాలకు వెళ్ళారో, ఏ దేవతలు ఇష్ట దేవతలుగా ఉన్నారో, ఆ దేవతా శక్తిని ఎలా ఉపయోగించుకోవాలి, మనకి ఏదైతే గ్రహాలు మరి సరిగ్గా లేవు, గ్రహస్థితి బాగాలేదు అని ఏం చెప్తున్నారో, పరమ యోగానంద పుస్తకం చదివితే గ్రహాల యొక్క నిజ స్వరూపం ఏంటి అనేది తెలుస్తుంది. ఒక యోగి ఆత్మకథ చదవనంత వరకు కూడా మనం గ్రహాల భ్రమలో ఉంటున్నాం. దాన్ని నిజంగా మనస్సు పెట్టి చదివినటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది. గ్రహాలు కూడా లైట్నింగ్ ఫోర్సెస్, అవి మనకి సూచన అందిస్తాయి, అంతవరకే అని చెప్పాడు ఆయన. అంటే మనం 7 రోజుల్లోనే జీవిస్తున్నాం. సూర్యుని చుట్టూ 7 గ్రహాలు ఉంటాయి ఎవల్యూషన్ గా. ప్రతి గ్రహం కూడా మనకి ఉపయోగపడుతుంది.
దాని ప్రాధాన్యత లేనిది ఇప్పుడు చంద్రుడు అంటే చంద్రగ్రహము అంటే చంద్రుడు లేకుండా మనకి జరగదు. కానీ ప్రతిరోజు పౌర్ణమిగా ఉండదు. పౌర్ణమి అమావాస్యగా ఉంటుంది చంద్రుడు అంటే. ప్రతి 15 రోజులకు కూడా మారుతోంది కదా. మరి ఎప్పుడు ఎల్లకాలం ఒకళ్ళకి అదే పరిస్థితి ఎలా కొనసాగుతుంది? మనం ఎప్పుడు మన పరిస్థితి బాగాలేకపోతే చంద్రగ్రహం బాగాలేదు, చంద్ర దోషం ఉంది, బుధగ్రహం బాగాలేదు, గురుగ్రహం బాగాలేదు, ఇలా మనకి మనమే అన్ని అజ్ఞాన కారణంగానే ఇవన్నీ భ్రమల్లో జీవిస్తున్నాం. మనం నిజంగా జ్ఞానం పొందితే ప్రతి గ్రహాన్ని మీరు ఉపయోగించుకోవచ్చు, ప్రతి దేవతా శక్తిని మీరు ఉపయోగించుకోవచ్చు. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ఉన్నవి 3 రకాలే, మూడు రకాలుగా ఉంటాయి మొదట్లో. ఆ తర్వాత ఆ 3 ఇంకా విభాగాలుగా చెందుతాయి. అందుకని గ్రహాల దగ్గరకు వస్తే సూర్యుడు, చంద్రుడు, భూమి మనకు కనిపించేటువంటి గ్రహాలు. భూమి అంటే మన శరీరం, చంద్రుడు అంటే మన మనస్సు, సూర్యుడు అంటే మన ఆత్మ. కనీసం ఇక్కడి నుంచైనా మీలో ఉన్నటువంటి దేవతా శక్తిని మీరు ఉపయోగించుకోండి. మీలో ప్రాణశక్తి ఎప్పుడు లేకపోతే ఆడవాళ్ళు అయితే కుడినాసారంధ్రం యొక్క సాధన చేయండి. అంటే అనులోమ విలోమ లేకపోతే శ్వాసను తీసుకోవడం వదలడం. ఆడవాళ్ళు కుడినాసారంధ్రాన్ని మొదట ఆరంభం చేసి చేయాలి. 5 నిమిషాలు చేసినా చాలు. శ్వాసను దీర్ఘంగా తీసుకోవాలి. ప్రాణాయామం లేనిది మీకు ప్రాణం గురించిన అవగాహన కలగదు. ప్రాణమే గాయత్రి. గాయత్రి మంత్రం మాత్రమే కాదు, గాయత్రి మంత్రం యావత్ ప్రపంచంలో వాళ్ళు పలకలేరు. పలకలేనంత మాత్రాన భగవంతుడు భగవత్ శక్తి, ప్రాణశక్తి అందరికీ వస్తుందా లేదా? జీవించినంత కాలం వాళ్ళు ప్రాణశక్తి ఉందా లేదా? మరి ప్రాణం ఎక్కడుందో అది గాయత్రినా కాదా? అందుకని ప్రకృతి మనకి ఏ రకమైనటువంటి పరీక్ష ఇచ్చినా, అది అనారోగ్యంగా ఇచ్చినా లేదా దేహ సమస్యగా ఇచ్చినా మీరు దాన్ని సక్రమంగా ఉపయోగించుకుంటే మీరు చూస్తున్నప్పుడే మీరు దాని నుంచి అధిగమించగలుగుతారు. అందుకని అన్నిటికన్నా విల్ పవర్ గొప్పది. మహాలక్ష్మి సాధన అంటే విల్ పవరే. మొదట విల్ పవర్ గురించి కావాలని కోరుకోవాలి. కేవలం ధనం వస్తేనే మహాలక్ష్మి అనుగ్రహం కలిగినట్లు, ధనం రాబోతే అనుగ్రహం కలగనట్లు అని మనం తప్పుడుగా భావిస్తున్నాం. అందుకని జగద్గురు ఆదిశంకరాచార్యులే దీనికి మూలంలో ఏ గురువు ఆచరించినా, అది రామకృష్ణారు కావచ్చు, చిన్నజీఆర్ స్వామి కావచ్చు, ఎవళ్ళు మహాలక్ష్మి సాధన ఈ భూమి మీద చేసినా దాని మూలం జగద్గురు ఆదిశంకరాచార్యులు ఇచ్చిన సౌందర్యలోనే ఉంది. వాళ్ళు పేరు చెప్పినా ఈశ్వరుని ఆరాధించినా ఆరాధించకపోయినా, నమ్మినా నమ్మపోయినా అక్కడి నుంచే వచ్చింది. ఆ విషయాలనే ఈరోజు మధ్యాహ్నం రాత్రి కూడా అందరికీ చెప్పే ప్రయత్నం చేస్తున్నా. సులభంగా మహాలక్ష్మి సాధన ఎలా చేసుకోవాలో, ఈ రోజు నుంచే ఎలా ఆచరించాలో చెప్పే ప్రయత్నం చేస్తున్నా. గాయత్రి అంటే ఎలా సులభంగా ఆచరించాలో, ఆ ప్రాణశక్తిని ఎలా పొందాలో సులభంగా అందించే ప్రయత్నం చేస్తున్నా. ఈ 2 సార్లు మనకి ఒక గాయత్రి, మహాలక్ష్మి. ఎందుకంటే ఒక 5 మాలలు గాయత్రి, 5 మాలలు మహాలక్ష్మి, 2 మాలలు గాయత్రి చేస్తే ఒక చక్రాలు శుభ్రం చేసుకోవచ్చు. 3 గ్రంథులు కూడా ఆ రకంగా అందులో ఇచ్చారు. ఎన్నిసార్లు గాయత్రి చేయాలి, ఎన్నిసార్లు మహాలక్ష్మి చేయాలి సూచన ప్రాయంగా తెలియజేశారు ఆయన. మొట్టమొదట దేహం గురించి ఎప్పుడు భావించినా నాభి చక్రం శుద్ధి చేసుకోవాలి. మీ దేహ సమస్యలుంటే నాభి చక్రం శుద్ధి చేసుకోవాలి.
నాభిచక్రం మీదనే కాన్సన్ట్రేట్ చేయాలి. వేగస్ నర్వ్ మెడిటేషన్ చేసుకోవాలి. లేదండి నాకు తలనొప్పులు ఉన్నాయి, చెప్పడం ఒకటి చేయడం ఒకటి. మనిషి అంత మోసగాడు. ప్రపంచంలో ఏ జీవరాశి లేదు. కృతజ్ఞత లేనటువంటి జీవుల్లో మనిషి మొట్టమొదట నిలబడతాడు. అందుకని ఈ యావత్ ప్రపంచంలో అన్ని జీవరాశులు హాయిగా ఆనందంగా తిండికి ఉన్నా లేకపోయినా ఆ నిద్రాస్థితిని ఉపయోగించుకుంటున్నాయి. ప్రతి జీవులు బాధతోటి నిద్రలో పోవట్లేదు. మీరు గమనించుకోండి కావాలంటే. మీ పెంచేటువంటి పెంపుడు కుక్కలైనా కావచ్చు, పెంపుడు జంతువులైనా కావచ్చు, మీరు గమనించటంలే. జంతువుల్ని కూడా గమనించటంలే, పక్షులను కూడా గమనించటంలే. కృతజ్ఞత మొట్టమొదట ఈ సృష్టిలో ఎవరికి ఉందంటే, సంధ్యని ఎవరు చూపిస్తున్నారంటే పక్షులు చూపిస్తున్నాయి మనకి. ఇది సంధ్యా సమయం అని. మనం అది కూడా గుర్తించలేని, ఆ సమయాన్ని ఉపయోగించుకోలేని బిజీ షెడ్యూల్లో ఉన్నాం మనం. ప్రతిరోజు భగవంతుని యొక్క దర్శన భాగ్యాన్ని ఆనందిస్తున్న జీవులు ఎవరు అంటే పశు పక్షాదులు. మనకి భగవంతుడు కనిపించినా ఆనందం లేదు, అమ్మవారు కనిపించినా ఆనందం లేదు. ఉదయం సూర్యోదయ సంధ్య, సాయం చంద్రోదయం. సూర్యుడు అస్తమిస్తాడు, చంద్రుడు ఉదయిస్తాడు. ఈ కేవలం ఉదయించడం ఏంటి, అస్తమించడం ఏంటి, ఈ ఒక్కదాన్నే నువ్వు తెలుసుకో అని చెప్పాడు రామకృష్ణ పరమహంస వివేకానంద స్వామి. అంతేగాని నువ్వు ఈ అమ్మవారి పూజలు చేస్తూ ఉండు, ఈ యజ్ఞాలు చేస్తూ ఉండు, ఈ యాగాలు చేస్తూ ఉండు, నీకు కావలసిన ఫలితాలు కలుగుతాయని చెప్పలేదు. అందుకని ఆయన దీక్ష అంతా కన్యాకుమారికి వెళ్ళి మరి ఎన్ని రోజులు దీక్ష వహించాడో తెలీదు. ఈ సూర్యోదయం ఏంటి, చంద్రోదయం ఏంటి, మన దేహం, భూమి అంటే మన దేహము, ఈ దేహంలో సూర్యుడు ఎలా ఉదయిస్తున్నాడు, చంద్రుడు ఎలా ఉదయిస్తున్నాడు, చంద్రుడు ఎలా మారుతున్నాడు రోజు రోజు, పౌర్ణమి ఎలా వస్తోంది, అమావాస్య ఎలా వస్తోంది, ఈ సైంటిఫికల్ నాలెడ్జ్ ఆయన తెలుసుకొని యావత్ ప్రపంచానికి ఎలా అందించాలో అలా అందించాడు. దీన్నే సూర్య విజ్ఞానం అన్నాం. సూర్య విద్య, చంద్ర విద్య, అగ్ని విద్య, మూడే విద్యలు ఉన్నాయి లోకంలో. సూర్య విద్య అంటే హార్ట్ సంబంధించింది, చంద్ర విద్య అంటే బ్రెయిన్ సంబంధించింది, అగ్ని విద్య అంటే డైజెస్టివ్ పవర్ సంబంధించింది. ఈ మూడింటిని మీరు సక్రమంగా తెలుసుకోకుండా ఏ పరివారంలో ఉన్నా కూడా, ఏ సంస్థల్లో ఉన్నా కూడా మీ సమయం, మీ ధనం వృధా అవుతోంది. మిమ్మల్ని వాళ్ళు వాడుకుంటున్నారు చక్కగా. కానీ అసలైన విద్య ఇది, అద్భుతమైనది. పక్షులు ఆచరించగలిగేంతటి విజ్ఞానాన్ని మనిషిగా, మానవుడిగా ఉండి పొందలేకపోతున్నాడు. సమయం ఇవ్వలేకపోతున్నాడు, కృతజ్ఞత చూపలేకపోతున్నాడు. రెండే రెండు దానికి, సమయము, కృతజ్ఞత. ప్రతి పక్షి సూర్యోదయం టైంలో ఆహారం గురించి వెంపర్లాడదు. మనిషి ఒక్కడే దౌర్భాగ్యంగా జీవిస్తున్నాడు. అన్నీ ఉన్నా కూడా ఏ సంతృప్తి లేకుండా, ఏ కృతజ్ఞతా భావన లేకుండా. సూర్యోదయ సూర్యాస్తమయం జరుగుతోందంటే ఎవరైతే సంధ్యా ప్రార్థన చేస్తారో ఈ శ్వాసని గమనించడమే సంధ్య. సంధ్య అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాల మధ్య ఉన్నది సంధ్య. అది నేను ఉపోద్ఘాతంలో చెప్పినటువంటి విషయం. నాకు మా గురు పరంపరగా అందింది. అసలు ధ్యానం ఎక్కడ చేయాలి, ధ్యానం అంటే ఏంటి, సంధ్యనే ధ్యానం. సంధ్య ఏదైనా సంధ్య, పగలు రాత్రి సంధ్య. ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాల మధ్య ఉన్నది సంధ్య. అది గమనించలేని, సమయం ఇవ్వలేనటువంటి బిజీ షెడ్యూల్లో జీవిస్తే
వాడికి ఏ స్థితిలో కూడా ఆనందం సంతోషం కలగటం లేదు. జాగ్రత్తలో చాలా డిఫరెన్సెస్ ఉంటాయి, కానీ స్వప్నంలోకి వచ్చేటప్పటికే ఏ డిఫరెన్సెస్ ఉండవు. అందరి జీవులు సమానమే. సుషుప్తిలో గాఢ నిద్రలో పూర్తిగా 100% సమానమే. మనందరం కూడా భగవంతుడి దగ్గరగా ఉంటున్నాం, కానీ మనమే గుర్తించడం లేదు మనలో ఉన్న భగవంతుడిని. దానికి మార్గం ఇది ఒక్కటే. వేరే ఏ మార్గంలో మీరు ప్రయత్నం చేసినా మీకు ఎన్నో జన్మలు పడతాయి. బహిర్గతంగా మీరు చేసే సాధనల వల్ల ఈ జన్మలో మరి ఆత్మసాక్షాత్కారం కలుగుతుందని మీ గురువులు ఏమన్నా అంత విశ్వాసంగా చెప్పారో లేదో నాకు తెలియదు. మీరు అదే కనుక ఈ యోగ మార్గంలో దానికి క్రియాగం పేరు పెట్టండి, రాజయోగం అని పేరు పెట్టండి, అనేక పేర్లు పెట్టండి. మీరు యోగ మార్గంలోనే కనుక ప్రయాణం చేస్తే మీరేంటో మీరు త్వరగా తెలుసుకోగలుగుతారు. మీరెవరో మీరు తెలుసుకున్న తర్వాత మీలో ఉండే ఆత్మ మీకు తెలియబడుతుంది. మీరు ఉపవాసం అంటే కేవలం పొట్టను మార్చడం అనుకుంటున్నారు. ఉప అంటే సమీపము, వాసము అంటే ఉన్నది. ఎవరెవరికి దగ్గరగా ఉన్నారు? ఒకవేళ గురువుకి దగ్గరగా ఉన్న శిష్యుడైతేనే ఈ విజ్ఞానాన్ని అందుకోగలుగుతాడు. అనుభవపూర్వకంగా ఏమేమి డౌట్లు ఉన్నాయో ఆ ప్రశ్నలన్నీ వేయగలుగుతాడు. బయట వాళ్ళకి ఈ ప్రశ్నలు వేసే అవకాశం లేదు. సందేహాలు సందేహంగానే ఉంటాయి. సందేహం తీరినంత వరకు ఎవరు ఆచరించరు. ఎంత అద్భుతమైన ఉపదేశాలు చేసినా ఆచరించలేకపోవడానికి కారణం భయ సందేహాన్ని పుట్టించేది మనస్సే. అందుకని ఇప్పుడు ఎవరు ఎవరిని చెడగొట్టలేరు, ఎవరు ఎవరిని సృష్టిలో బాగుపరచలేరు. ఎవడి బాధ్యత వాడిది. ఎవడు తన భయాన్ని సందేహాన్ని నివృత్తి చేసుకోగలుగుతాడో వాడు సాధన చేయగలుగుతాడు. ఆ భయము సందేహము ఇంకా భ్రమతోటే జీవిస్తున్నటువంటి వాళ్ళు రామకృష్ణారాయణంగానే శంబలా గుర్తొస్తే ఇంకా మిగిలినవి ఏవి అవసరం లేదు. ఇప్పుడు ఆ సౌందర్య లహరికి మించింది ఏ గురువు రాయలేదు. ఏ గురువులు రాసిన గ్రంథాలన్నీ కూడా జగద్గురువుకి కిందవే. అటువంటి జగద్గురువు యొక్క విజ్ఞానాన్ని అందించే భాగ్యాన్ని నాకు ఇచ్చారు. అయినా భ్రమ కొద్దీ మేము పార్థే చేస్తామండి, పాద పద్ధతిలోనే ఆచరిస్తాము అంటే మనం వాళ్ళని ఏం చేయలేము. అదే మహాలక్ష్మి సాధన ఎలా చేయాలో మన సూచనప్రాయంగా సుమన్ టీవీలో గీతాంజలి గారి ద్వారా అమ్మవారు ఆ రూపంలో ప్రత్యక్షమై కొందరికి అమావాస్య రోజు చేస్తే బాగుంటుందా లేదా, అమావాస్య రోజు యంత్రాన్ని బహిర్గతం చేస్తే మంచిదా కాదా అనే సందేహాలు ఉన్నాయని పైనుంచే వాళ్ళు గ్రహించి వాళ్ళు పెట్టుకున్న ముహూర్తానికి 4 రోజుల ముందే అసలైన యంత్రం బయటికి రావడం జరిగింది. ఏ అవిద్య మనకుందో, ఏ అజ్ఞానం మనలో ఉందో, ఏ అజ్ఞాన కారణంగా జడ మరణాలు పొందుతున్నామో, ఏ అజ్ఞాన కారణంగా చింతలన్నీ ఉన్నాయో వీటన్నిటికి సమాధానం 3వ శ్లోకమే. అవిద్యానామంతస్తిమిరమిహిరోద్వీపనగరి జడానాం చైతన్యస్తబకమకరంద స్తుతిజరి దరిద్రాణం చింతామణి గుణనికా జన్మ జలదౌ నిమగ్నానాం ధ్వంస్తామురిపు వరాహస్య భవతి. ఒక్క జగద్గురువే, హయ్యర్ మాస్టర్లే మనలోని చింతల్ని, దరిద్రాన్ని, అజ్ఞానాన్ని, జనన మరణాలని పొందగలిగే. ఎన్నిసార్లని ఈ జనన మరణాలు పొందుతాం? తల్లి గర్భంలో మురికి కూపంలో ఎక్కడున్నామో తెలుస్తోంది, మలమూత్రాల దగ్గర తిరుగుతూ అటువంటి జన్మలు ఇంకా కావాలి అంటే కోరికని చిట్ట చివరిలో ఉంచుకోవడం అన్నంత దౌర్భాగ్యం ఇంకోటి లేదు. ఎప్పుడైతే వయసు వచ్చేసిందో 60-70 కృష్ణారామ అనుకోండి అని చెప్పారు. చాలా సింపుల్ గా చెప్పారు. ఏ కష్టము లేకుండా దాన్ని కమర్షియల్ గా మార్చుకొని ఈ రోజున దాన్ని
డబ్బు ఉంది కదా అని అడ్వైజ్ గా చేస్తే అటువంటి వాటికి అట్రాక్ట్ అవుతున్నారు. మీరు ఏ ధనము ఖర్చు పెట్టక్కర్లే, ఏ యజ్ఞయాగాదులు చేయక్కర్లే, బహిర్గతంగా లోపల చేసే యజ్ఞం పవర్ఫుల్ అయింది. అందుకని ఏ కృష్ణారామ ఏ మంత్రాలు బయట వీరు ప్రదర్శిస్తున్నారో, ఇది కృష్ణ, ఇది రామ, ఇది కృష్ణ, ఇది రామ, మీరు ఏ పేరైనా పెట్టుకోండి. శివశక్త్యాయుక్తో యతి భవతి శక్త ప్రభవితం. మొట్టమొదటి ఆ భేదాన్ని తీసాడు ఆయన. మీరు రెండుగా చూస్తున్నటువంటి ఇదంతా కూడా అంటే మీరు వేరు, భగవంతుడు వేరు. అద్వైత విశిష్టాద్వైతం, మరి ఇదే గొప్పవి అని చెప్తున్నటువంటి వాళ్ళు ఆ భేదభావంలోనే ఉంటారు, జన మరణాల్లోనే ఉంటారు. ఉన్నదొక్కటే అనే సూత్రం దాకా రాగలిగిన వాడే ఈ జననము లేదు, మరణము లేదు, ఈ జనన మరణ అతీతంగా నేను సూక్ష్మంగా ఉన్నాను, నేను ఇప్పుడు దేహంగా ఉన్నప్పుడు ఉన్నాను, ఈ దేహం వదిలినప్పుడు కూడా నేను ఉంటాను అనుకోగలిగేవాడు సమాధి స్థితి పొందిన యోగి. సమాధి అనుభవాన్ని జగద్గురు ఆదిశంకరాచార్యులే నాకు కలిగించాడు స్వయంగా, ఆయన దర్శన భాగ్యం కలిగించి. నేను సాక్షాత్ జగద్గురు ఆదిశంకరాచార్యుల దర్శనాన్ని పొందినటువంటి వ్యక్తిని. ఇంకా ఆయనతో కంపేర్ చేస్తే ఇంక ఈ గురువులందరూ కూడా చాలా కింది స్థాయిలో వాళ్ళే. మీరు ఏ పేరున కావాలన్నా, ఒక గాయత్రి విజ్ఞానం కావాలన్నా, ఒక మహాలక్ష్మి సాధన కావాలన్నా, కాళి యొక్క శక్తి కావాలన్నా, సర్వం కూడా సౌందర్య లహరిలోనే ఉన్నాయి. లేదా యోగ తారావళిలో ఉన్నాయి. రెండు అద్భుతమైన గ్రంథాలని మనకి అందించాడు ఆది శంకరాచార్య. యోగులందరికీ యోగ తారావళి. తార అంటే ప్రకాశం, నక్షత్ర వలయం. మనకి ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి? 27 నక్షత్రాలు ఉన్నాయి. యావత్ ప్రపంచంలో ఎప్పుడు మనిషి పుట్టినా ఆ 27 నక్షత్రాల్లోనే పుడతాడు, దాని మించి పుట్టాడు. 4 పాదాలు కలిపి ఒక్కొక్క రాశిగా తయారు చేశారు. అందుకని 27 శ్లోకాల్లో యోగ తారావళి యోగులందరికీ ఇచ్చిన జ్ఞానం ఉంది. అందుకని నా వరకు నా ద్వారా ఆ యోగ తారావళి రహస్యాన్ని, సౌందర్య లహరిలో ఉన్న రహస్యాన్ని ఇంకా బహిర్గతం చేయమని చెప్పారు. గ్రహించిన వాడు అదృష్టవంతుడు. వాడు కూర్చున్న చోట్లోనే తరించబడతాడు. వాడు కేవలం శ్వాస మీద ధ్యాస ఎలా పెట్టాలి అని తెలుసుకోగలిగినంత మాత్రం చేతనే వాడు తరించబడతాడు. ఇక వాడి కృతజ్ఞత పక్షుల కన్నా ఎన్ని రెట్లు మానవుడుగా ఉంటుందో, లేదా కనీసం అధమాధమం పక్షులుగా ఉంటుందో వాడే గ్రహించాలి. పక్షులు కృతజ్ఞత సూర్యోదయ సూర్యాస్తమయాల్లో తప్పనిసరిగా చూపిస్తున్నాయి జీవితకాలం. ఏ ఒక్కరోజు కూడా ఆపటంలే. మనిషి ఎన్ని రకాలుగా మాట్లాడుతున్నాడు, ఏ దానికి ముందుకు రాడు. భయ సందేహాల్లోనే జీవిస్తూ ఉంటాడు. జనన మరణానికి మూలం భయం, సందేహం. ఎవరికైతే భయం ఉందో, సందేహం ఉందో వాడు జనన మరణం పొందుతూనే ఉంటాడు. ఎవరికైతే భయం, సందేహం మరి దేని గురించి లేదు, లోపల దాని గురించి ఉండకూడదు, బయట ఎప్పటికీ భయ సందేహం ఉంటూనే ఉంటుంది. కానీ జరగచ్చు, జరగకపోవచ్చు. కానీ లోపలైతే అలా కాదు. ఆ ఉన్న వాస్తవం ఉన్నది, పుట్టినప్పటి నుంచి ఉంది, ఈ దేహం వదిలేసిన తర్వాత కూడా ఉంది.
మనందరం జీవాత్మలం. ఈ దేహం రాకముందు కూడా ఉన్నాం, ఈ దేహం వచ్చిన తర్వాత ఉన్నాం, ఈ దేహం వదిలేసిన తర్వాత కూడా ఉంటాం. అది తెలుసుకున్నవాడు, అనుభవం పొందినవాడే ధన్యుడు. అందుకని ఇక్కడి నుంచి అయినా మన ఎవల్యూషన్ లో అణువుల దగ్గర నుంచి, వృక్షాల దగ్గర నుంచి, పక్షుల దగ్గర నుంచి, జంతుజాలం దగ్గర నుంచి మానవుడిగా వచ్చాం. నువ్వు ఎవరు అని అడిగితే రమణ మహర్షి, నీ ఎవల్యూషన్ ఏంటి? ప్రస్తుతం ఇక్కడ ఉంటే మానవుడివి, దాని కింద ఉంటే జంతువువి, దానికన్నా కింద ఉంటే వృక్షానివి, దానికంతా కింద ఉంటే అణువులతో ఉన్నటువంటి వాడివి. అందుకని మూలాధారంలో ఏం లక్షణాలు ఉన్నాయి, స్వాధిష్టానంలో ఏ లక్షణాలు ఉన్నాయి, మణిపురంలో ఏ లక్షణాలు ఉన్నాయో మీరు పరిశీలిస్తే మీరందరూ అక్కడ ఆ కింది లక్షణాల్లోనే ఉన్నారు. మనస్సు ప్రస్తుతం భగవద్గీతలో రాశాడు, కలియుగంలో మానవులు వాళ్ళు ఏ చక్రంలో ఉంటారు, ఎన్ని చక్రాల్లో ఏ చక్రం సవ్యంగా ఉంది. చాతుర్వర్ణం మయా తుష్ట. వర్ణము అంటే రంగు, రంగు అంటే చక్రం. ఏ చక్రాలు డిజార్డర్ లో ఉన్నాయో, ఏ చక్రాలు అసలు పనిచేయటం లేదో కూడా రాశాడు. అందుకని అడ్రినల్ గ్లాండ్ లో ఉంటారు అందరూ కూడా. మనస్సు మనిషి యొక్క ఎగ్జిస్టెన్స్, దాహం జలం మీద ఆధారపడింది. నారాయణ అంటే జలం, జలతత్వం. అందుకని ముందు దాహానికి బానిస అవుతాడు మనిషి, అదే అడ్రినల్ గ్లాండ్ లో ఉంటాడు. ఆ తర్వాత ఆకలి, తింటే గాని ఏది చేయలేడు, తిండి కోసమే జీవిస్తున్నాడు అజ్ఞానంగా. ఈ అవలక్షణాలన్నీ మూడిట్లోనూ ఉంటాయి. ఈ భయ సందేహం, మూలాధారమే భయం. ఈ భయాన్ని పుట్టించేటువంటిది మూల ఆధారం. ఇటువంటి లక్షణాలు పెట్టుకొని మేము అదైపోయినా ఇదైపోయినా అని చెప్తే లాభమే ఉంది. కనీసం అధమాధం పక్షుల్లో కూడా జీవించకుండా 2 సంధ్యా సమయాల్లో ఎంత ఆనందంగా భగవంతుడిని ప్రార్థన చేయగలుగుతారో వాళ్ళ జీవితాలు ఆనందమయంగా ఉంటాయి. పని జరగని జరగకపోను, మనం అనుకున్నట్టే జరిగితేనే సంతోషం, మనం అనుకున్నట్టు జరగకపోతే దుఃఖం అనే మాటకు ఆస్కారం లేదు. ఈ రెండింటికి మించింది ఆనందం. ఆనందమే మన నిజ స్వరూపం. ఆనందాన్ని సంధ్యా సమయాల్లో ప్రకటించాలి. ప్రకృతికి అనుసంధానంగా జీవించాలి. అలా జీవించాలంటే ఈ 2 దేవతా శక్తులను ఉపయోగించుకోవాలి. ప్రాణశక్తిని, లక్ష్మీదేవి శక్తిని. హృదయంలో ఉంటుంది లక్ష్మీదేవి స్థానం. ప్రాణశక్తి అంటే నాభి స్థానం. గాయత్రి మంత్ర కాన్సన్ట్రేషన్ నాభిలో, మహాలక్ష్మి మంత్ర సాధన హృదయంలో. మన ప్రాణశక్తిని అభివృద్ధి చేసుకోవాలంటే, డీటాక్సిఫికేషన్ చేసుకోవాలంటే 21 days లో మన విల్ పవర్ పెంచుకోవచ్చు. 15 రోజుల్లో మన విల్ పవర్ పెంచుకోవచ్చు. అటువంటి అద్భుతమైన విషయాల్ని సౌందర్యలో ఆది శంకరాచార్యులు రాశారు. ఎవరికి అదృష్టం ఉంటే వాళ్ళకి అంత ఫాస్ట్ గా ఆయన అనుగ్రహం ప్రాప్తి కలుగుతుంది. హయ్యర్ మాస్టర్ హయ్యర్ టెస్ట్ పెడతాడు. మొట్టమొదటి ఆ టెస్ట్ లో పాస్ అవ్వాలి మనం. ఆ టెస్టే గురు యొక్క ప్రణాళిక. ఎవరైతే గురు ప్రణాళికలో భాగస్వామ్యంగా ఉంటారో, ఎవరైతే ఆ మార్గంలో సేవాభావంగా ఉంటారో వాళ్ళకి అనుగ్రహం కలుగుతుంది. మన సాధన వల్ల మన జీవితాన్ని ధన్యం చేసుకోవడం కలియుగంలో చాలా తక్కువ. ఒకప్పుడు వాళ్ళు చేసిన 100,000 సంవత్సరాలు అన్నిటినీ వదిలేసి
వెళ్ళి అరణ్యంలోకి వెళ్ళి, రాజు కూడా అరణ్యంలోకి వెళ్ళి తపస్సు చేసి వచ్చాడు. అదే గాయత్రి అనగానే నాభి గుర్తు రావాలి, ప్రాణశక్తి. దాన్ని కనుక్కున్న సైంటిస్టుల పేర్లు గుర్తు రావాలి. అలానే మహాలక్ష్మి, కల్పతరువు, కామధేను అంటే దాని స్థానమైన డయాఫ్రమ్ పాయింట్ గుర్తు రావాలి, హృదయ స్థానం గుర్తు రావాలి. ఆ హృదయానికి సంబంధించిన సాధన చేయాలి. అందరిలానే భయ సందేహాలతోటి, అందరిలానే మనం కూడా ఆచరించాలనే భావనలు వదిలిన వాడికే సర్వధర్మాన్ పరిత్యజ మామేకం శరణం వజ అంటే దాని అర్థం ఇదే. మీ సర్వ ధర్మాల్ని, సందేహాల్ని, భయాల్ని వదిలేసి జగద్గురువులు చెప్పినటువంటి దాన్ని మీరు ఆశ్రయించగలిగితే, మీ మానసిక స్థితి మార్పు కలిగితే మీ భవిష్యత్తు బాగుంటుంది. ఈ బాహ్య స్థితి ఎలా ఉన్నా బాగుంటుంది. బాహ్య స్థితితోటి మనకి ఆత్మకి ఏ కర్మ అంటది. మనందరం జీవాత్మలం, జీవాత్మకి ఏ కర్మ అంటది. మీరు నామరూపంగా భావిస్తున్నంత కాలం మీకు కర్మ అంటుంది. మీరు జీవాత్మగా భావించడం అనుభవం అయితే మీకు ఏ కర్మ అంటదు. మీరు అప్పుడు ఎక్కడైనా కూర్చోవచ్చు, ఏ పరిస్థితిలోనైనా కూర్చోవచ్చు. ఈ శ్వాసని ఎప్పుడు ఉపయోగించుకోవాలండి అని అడిగితే ఏమన్నా అర్థం ఉందా? 24 గంటల్లో దీన్ని ఉపయోగించుకోలేకపోతే మీకు హార్ట్ అటాక్ వస్తుంది. అంతే కదా. ప్రాణశక్తి ఆగిపోయిందండి గుండెలో అంటే అది హార్ట్ అటాక్. ఈ సాధన ప్రాణంతో ముడిపడింది. యోగం అంటే అర్థం అది. అందుకనే యోగా, ఆల్ లైఫ్ ఈజ్ యోగా అన్నాడు అరవిందో. వీళ్ళు అర్థం చేసుకోలేదు. పేరు మాది అఖండ గురుసత్తా అని బొమ్మ పెట్టుకుంటే లాభం లేదు. మీరు ఆల్ లైఫ్ ఈజ్ యోగా అన్నటువంటి టెక్నిక్ ని ఏ గురువు ద్వారా అభ్యాసం చేస్తున్నారు? జీవితాంతం చేయగలిగే సాధన శ్వాసతో చేసే సాధన అయితేనే చేయగలుగుతారు. మిమ్మల్ని జైల్లో కూర్చోబెట్టినా, భర్త సహకరించినా, సహకరించకపోయినా, భార్య సహకరించినా, సహకరించకపోయినా, ఎవరి సహకారం లేకపోయినా వాళ్ళ ప్రణాళికలు, వాళ్ళ కార్యక్రమాలు ముందుకు కొనసాగుతాయి తప్పనిసరిగా, నిరాఘాటంగా. అందుకని ఇది అసలైన జగద్గురువు యొక్క విజ్ఞానం. ఇది అందాలంటే అఖండ గురుసత్తా గురించిన పరిజ్ఞానం ఉండాలి. ఆ 7 జంటల యొక్క, 7 కిరణాల యొక్క, సప్త ఋషుల యొక్క జ్ఞానం మనం వాళ్ళ అనుగ్రహం పొందగలిగినప్పుడే జగద్గురువు యొక్క అనుగ్రహం కలుగుతుంది. అందుకని మీరు మీ గురువు ఎవరు అనగానే భగవాన్ రమణులు అని చెప్పగలగాలి. మనందరికీ తండ్రి ఎవరండి? భగవాన్ రమణుడి. తల్లి ఎవరండి? జిల్లెల్లుమూడి అమ్మ. ఈ 2 రాష్ట్రాలకి ఎవరైతే తల్లిగా జగజ్జనని రాజరాజేశ్వరిని భావిస్తారో వాళ్ళకి తల్లి ప్రత్యక్షమే అనుక్షణం కూడా. అలాగే తండ్రి ఈశ్వరుడే. మనం నమ్మినా నమ్మకపోయినా జనన మరణాలు పొందించేటువంటిది ఈశ్వరుడే. మృత్యుంజయుడు ఎవరు? ఈశ్వరుడే, వేరేవాడు కాదు. మన భ్రమ కొద్దీ వేరే సమయం అంతా వృధా చేసుకుంటున్నాం. ఉన్నది ఈశ్వర్ అల్లా ఏకే అని ముస్లింకి తెలిసింది. మనది మన భగవంతుడు ఎవరో మనకి తెలియలేదు. ఆ శక్తి అంతా హృదయంలోనే ఉంది. పేరు మీరు ఇష్టం, ఏ పేరైనా పెట్టుకోండి. అందుకని ఈ రకంగా గాయత్రిని ఎలా ఉపయోగించుకోవాలి, లక్ష్మీ శక్తిని ఎలా ఉపయోగించుకోవాలి అనే సంగతి తెలుసుకొని ఈ రోజు నుంచి ఆచరించగలిగితే, ఏ గురువు ఏ బీజాక్షరాన్ని ఆచరించాడో కూడా తెలుసుకోలేని స్థితిలో ఉన్నారు. మీ గురువు అనగానే ఆ గురువుకి మంత్రం ఉంటుంది, ఆ గురువుకి టెక్నిక్ కూడా ఉంటుంది. ఆ టెక్నికే ఏక బీజాక్షరం.
మరి మీ గురువుని అడగండి. కానీ మీరు ఏకబీజాక్షరాన్ని దేం చేస్తున్నారని అడగగలిగే అంత స్వతంత్రం మీకు ఉన్నప్పుడు ఆ పీఠాధిపతుల్ని, గురువుల్ని, సాంప్రదాయాన్ని అడగచ్చు. మీరు అడిగితే వాళ్ళు చెప్తారు, మీరు అడగకపోతే అది రహస్యమే. అది వీటికి భిన్నంగా ఉండదు ఇక. మీకు అప్పుడు ఏది చెప్తే అదే చేయండి. మిగిలిన సర్వధర్మాన్ పరిత్యజ, అన్ని వదిలేసేయండి. మీ గురువు యొక్క టెక్నిక్ పట్టుకోండి. మీ గురువుని పట్టుకుంటే లాభం లేదు. నామరూపంగా రామకృష్ణ గారు అంటే లాభం లేదు. రామకృష్ణ గారు పట్టుకున్న టెక్నిక్ ఏంటి? మహాలక్ష్మి శక్తిని భూమి మీదకి ఎలా దించాడు ఆయన? శ్రీం బీజాక్షరంగా దించాడు ఆయన. ఆ శ్రీంనే శిరస్సులో భావించాలి. ఇంకా అప్పుడు రామకృష్ణ గారి పేరు స్మరించినా స్మరించకపోయినా అనవసరం. ఇంకా ఆయన పుస్తకాలని చదివినా చదవకపోయినా అనవసరం. వాటిని మనం ప్రచారం చేసినా చేయకపోయినా అనవసరం. సాధన ముఖ్యం. ఎవరు శ్రద్ధ విశ్వాసంతో సాధన చేసుకుంటారో వాళ్ళ జన్మ తరించబడుతుంది. ఎవరు సందేహంలో భయంలో ఉన్నారో వాళ్ళు అందరిలాగే జీవిస్తారు. ఇంతే తేడా. సమయం మాకు టైం లేదు. ఓం సహనా భవతు సహనో భునస్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.